ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు ఫోన్స్ వస్తూ ఉంటే ఏ ఫోన్ కూడా మీరు లేపకండి. అంటే నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఫోన్ లేపినప్పుడు డైవర్ట్ అయినప్పుడు డిస్టర్బ్ అయిపోతారు. నేను చెప్పింది మళ్ళీ బుర్రకు ఎక్కదు. సైతాన్ ఆ విధంగా చేస్తుంది. చెప్పేది వాక్యం ఒక అరగంటనే ఉంటుంది. లైఫ్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఒక్కసారి మిస్ అయిపోతే అది మళ్ళీ మీకు దొరకకపోవచ్చు. బుక్కు పెన్ను ఎవరైనా ఉంటే మీరు రాసుకోండి. ఇంకా చాలామంది జాయిన్ అవుతారు ఇప్పుడు. చాలా ప్రాముఖ్యమైన టాపిక్. ఆల్రెడీ దీని మీద వాక్యాలు చెప్పాను. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ ఏంది అని అంటే, అన్య భాషలు మాట్లాడటం వల్ల 40 ఉపయోగాలు ఏందో చెప్తాను. 40 బెనిఫిట్స్ చెప్పిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను. అన్య భాషలు రాని వాళ్ళకి అన్య భాషలు వచ్చేస్తాయి. ఈ ఒక్క సబ్జెక్ట్ మీకు కానీ అర్థమైతే ప్రతి దానిని మీరు జయించగలుగుతారు. హల్లెలూయా. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి అన్య భాషల గురించి మనం చూడాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం నుంచి ఉంటుంది. మనము 4వ వచనము చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రాయటం వస్తే ఖచ్చితంగా రాసుకోండి. చాలా డీప్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, 4వ వచనంలో భాషతో మాట్లాడువాడు తనకే క్షేమ అభివృద్ధి కలుగజేసుకొనును. అక్కడ వరకు ఆపేద్దాం. అన్య భాషలు అనే వరము మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా ఒక అద్భుతమైన వరం అన్నమాట. వరాలలో అద్భుతమైన వరం ఏదైనా ఉందంటే అది అన్య భాషల వరం. ఈ అన్య భాషలు అనే వరము అందరూ కూడా పొందుకోవచ్చు. అందరు మాట్లాడచ్చు, అందరు అన్య భాషలు మాట్లాడచ్చు, అందరు ప్రవచనం చెప్పచ్చు. అయితే మనం బాగా ఆత్మీయంగా ఎదగాలి, తర్వాత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, లైఫ్ చాలా ఈజీ అయిపోవాలి అని అంటే ఈ అన్య భాషలు అనే వరాన్ని మనం ఉపయోగించాలి. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమము అభివృద్ధి తెచ్చుకుంటాడంట. ఇప్పుడు క్షేమం గురించి చూద్దాం. అన్య భాషలు మాట్లాడటంలో ఫస్ట్ బెనిఫిట్ ఏముందంటే మన ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఒక ఆరోగ్యం అనేది దురాత్మ వల్ల ఇబ్బంది పడవచ్చు, లేకపోతే మానసిక ఒత్తిడి వల్ల మనం ఇబ్బంది పడవచ్చు, లేకపోతే బాడీలో ఏదో ఒక రోగం కూడా డెవలప్మెంట్ అయ్యి కూడా మనం అనారోగ్యం పాలు అవ్వచ్చు. అయితే ఈ అన్య భాషలు బాగా ఉపయోగించటం వల్ల ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వారలారా ఎలాంటి రోగమైనా కావచ్చు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. హాస్పిటల్కి వెళ్ళే ఛార్జెస్ తప్పిపోతాయి, క్షేమం కలుగుతుంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం మంచిగా అయిపోతుంది. హల్లెలూయా. ఎట్లా ఆరోగ్యం మంచిగా అవుతుంది అంటే, అన్య భాషలు మాట్లాడినప్పుడు మన బ్రెయిన్లోకి వెళ్ళి 2 కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2 కెమికల్స్ ఏం చేస్తాయి అని అంటే, ఇది రోగ నిరోధక శక్తి బాడీలో పెంచుతుంది. మన బాడీలో రోగం యొక్క శక్తి, రోగాన్ని స్టాప్ చేసే శక్తి ఉంటుంది. అది తగ్గినప్పుడు ఏమవుతుందంటే రోగం పెరిగిపోతుంది. డాక్టర్స్ దగ్గర పోతే ఆ రోగానికి అధిగమించే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తారు, అంతే, వ్యాధి నయమైపోతుంది. ఒక డాక్టర్ దగ్గర వెళ్ళకుండా కూడా మనంతట మనమే మన బాడీలో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. దాన్ని అన్య భాషల్లో మాట్లాడటం. ఒక సైంటిస్ట్ ఏం చేసిండంటే 2 పేషెంట్లను తీసుకుంటాం. ఒక పేషెంట్కి ఏమో అన్య భాషలు వస్తే, ఇంకొక పేషెంట్కి ఏమో అన్య భాషలు రావు. ఒక పేషెంట్ని స్కానింగ్ రూమ్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు కదా, పడుకోబెట్టి పెద్ద మెషిన్లో పంపిస్తారు. అలాంటి రూమ్లో పంపించి ఏం చేసినారు అని అంటే చెక్ చేసిండు అసలు ఈయన ఏం మాట్లాడుతుండే, ఏమవుతుందని. అయితే ఆయన మాట్లాడుతుంటే అసలు ఆయన బ్రెయిన్లో ఏం జరుగుతుందని చూస్తే ఆయన బ్రెయిన్లోకి వెళ్ళి ఒక కెమికల్ రిలీజ్, 2 కెమికల్స్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ ఏంది అని చెప్పి ఆయన టెస్ట్ చేసినప్పుడు
ఆ కెమికల్ రోగాన్ని బాగు చేసే కెమికల్ అని అర్థమైంది. దాన్నే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి చేసుకుంటాడంట. హల్లెలూయా. క్షేమ అభివృద్ధి అంటే క్షేమము ప్లస్ అభివృద్ధి. మనం ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మనకు మంచి జరగాలన్నా మనం అన్య భాషలు మాట్లాడాలి. ఈ అన్య భాషల్లో మాట్లాడే కొంతమంది దైవజనులను చూడండి, వాళ్ళకి అసలు రోగమే ఉండదు. చిన్న పిల్లల లెక్క చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళు బ్రతికే దినాలన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కెనిత్ హేగిన్ గారు 87 ఇయర్స్ బతికిండు. రెయిన్హార్డ్ బోంకే 87, 88 ఇయర్స్ బతికిండు. ఈవెన్ డేవిడ్ పాల్ యాంగిచో 96 ఇయర్స్ బతికిండు. ఈయన పొద్దున్న లేవన్నా గంటన్నర సేపు అన్య భాషలు మాట్లాడతాడు. ఏదైనా దేశంలో ప్రేయర్ పెట్టాలి, ప్రేయర్ చేయాలి అంటే దాదాపు 8 గంటలు 10 గంటలు భాషలు మాట్లాడతాడు. ఆత్మలో ఆయనకి నెమ్మది వచ్చిన తర్వాతనే అన్య భాషలు ఆపేసి ఆ ఊరిలో పోయి ఆ ఊరిలో అనేక మందిని రక్షిస్తాడు. వీళ్ళందరి జీవిత చరిత్రలో అన్య భాషలు అనేది చాలా ప్రాముఖ్యమైన రోల్ అనమాట. అదే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే నీ ఆరోగ్యం బాగవుతుంది. రెండో బెనిఫిట్ ఏంటంటే నీకు స్ట్రెస్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, వేదన ఇదంతా తగ్గిపోతుంది. ఒక అర్ధగంట సేపు మీరు భాషలు మాట్లాడండి, ఒక 15 నిమిషాలు భాషలు మాట్లాడండి. లేదు అంటే భాషలు వినండి. యూట్యూబ్లో అన్య భాషలు అని కొడితే వస్తుంది. నేను కూడా ఒక గంట సేపు అన్య భాషలో వీడియో పెట్టాను. జస్ట్ అది విన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకలాంటి స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. స్ట్రెస్ బస్టర్ అనమాట. అంటే మనకి ఇప్పుడు స్ట్రెస్ బీపీ పెరిగిపోతే మనం ఏం చేస్తాం, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటము, లేకపోతే ఏదో ఇంజెక్షన్ ఏదేదో చేస్తాం. జస్ట్ నువ్వు అన్య భాషలు మాట్లాడితే నీలో సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్ నీకు స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. యాంగ్జైటీ, తీవ్రత, వేదన, బాధ, లేకపోతే ఏదో తొందరపాటు, ఏదో ఆందోళన, ఇదంతా కూడా తగ్గిపోతుంది. హల్లెలూయా. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడటం వల్ల నీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఏమవుతుంది అంటే నీకు మంచి నిద్ర వస్తుంది. హల్లెలూయా. చూడండి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అన్య భాషలు మాట్లాడి మీరు పడుకోండి, మంచి నిద్ర వస్తుంది. అసలు మీకు ఏ కళలు కూడా రావు, అసలు కళనే కనబడ, అసలు నిద్ర పోయినట్టే ఉండదు. అంత డెప్త్ నిద్ర వస్తుంది అనమాట. మన బాడీకి నిద్ర అనేది చాలా ఈ దురాత్మల ప్రయోగాల వల్ల కూడా, దురాత్మ అటాక్ వల్ల కూడా నిద్ర రాదు. కాబట్టి మీరు అన్య భాషలు బాగా మాట్లాడండి, బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత మంచి నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు 4వ బెనిఫిట్ మనం చూస్తే, దేవుని ప్రియమైన వాళ్ళారా, అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే దైవత్వము, మనం కూడా దేవుని యొక్క విషయాలు తెలుసుకోవటానికి ఒక యాక్సెస్ అనేది దొరుకుతుంది. హల్లెలూయా. మనిషి భూమి మీద జీవించగలుగుతాడు, నీటిలో జీవించగలుగుతాడు, గాల్లో జీవించగలుగుతాడు, అట్లనే పరలోక రాజ్యంలో కూడా జీవించగలుగుతాడు. ఇప్పుడు మనం మనిషిగానే ఉన్నాము. మనకు తెలిసింది ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకాన్ని పోతాం అనుకుంటాం. కానీ మీరు కానీ బాగా ఆత్మీయంగా ఎదిగితే, బాగా అన్య భాషలు మాట్లాడితే మీరు డైలీ పరలోక రాజ్యం కూడా పోయి రావచ్చు. చాలామంది భక్తులు ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నారు, రోజు పరలోకానికి వెళ్ళేసి వస్తారు, పరలోకంలో ఉన్న దర్శనాలు చూస్తారు, పరలోకంలో ఉన్న పరిశుద్ధిని కలిసి వస్తారు, దేవునితో మాట్లాడటం అవుతుంది. అంటే ఈ అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే దైవత్వం యొక్క ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది, ఒక పోర్టల్, ఒక మార్గం అనేది ఓపెన్ అవుతుంది. అంటే పరలోకపు రహస్యాలు ఏమవుతాయి అంటే అన్య భాషలు మాట్లాడటం వల్లే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది 4th బెనిఫిట్. 5th బెనిఫిట్ ఏంది అని అంటే దేవుని యొక్క రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం. అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని యొక్క మైండ్ని, దేవుని యొక్క మనసు అంటే మైండ్, హృదయం కాదు, దేవుని యొక్క మైండ్ ఏమవుతుందంటే మనం వెతుకుతూ ఉంటాం. అందుకే అన్య భాషలు మాట్లాడిన తర్వాత అసలు దేవుడు ఏమనుకుంటుండో మన స్పిరిట్లో మనం గమనిస్తాం. పేతురు భక్తుడు ఉన్నాడు, అన్య భాషల్లో మాట్లాడిండు. దాని తర్వాత అక్కడ వారితో రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మీరు పరిశుద్ధాత్మతో మీరు యేసునామంలో బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఆ తర్వాత ఈ లోకానికి మీరు వేరుగా ఉంటారు, తర్వాత మీరు ప్రభు కొరకు జీవిస్తారు, దేవుని సాక్షులై ఉంటారని చెప్పిండు. హల్లెలూయా. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి పొందుకున్నాడు అని అంటే ఆయన అన్య భాషలు మాట్లాడటం వల్ల పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఏ ప్రసంగం చెప్పినా కానీ చాలా డెప్త్లో చెప్పడానికి దానికి ముందు నేను భాషల్లో మాట్లాడుకుంటూ వస్తాను. అది మాట్లాడిన తర్వాత
ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత ఎటు నుంచి ఎటో పోతుంది ప్రసంగం. చాలా డెప్త్ చాలా డెప్త్ చాలా డెప్త్, అంటే అన్య భాషలు అనేది ఆ విధంగా తీసుకుపోతుంది. అది హయ్యర్ లెవెల్ అనమాట. ఈ ఒక్క వరము అందరి లోపల ఉంటుంది. ఈరోజు మనకి ప్రేయర్ అయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, మీ లోపల ఈ అన్య భాషలు అనేది స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా, దేవుని ప్రియమైన వారలారా. కాబట్టి దీన్ని ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే బాగా ధైర్యం అనేది వస్తుంది. హల్లెలూయా, భయపడటం వల్ల ఉరి కలుగును అంటున్నాడు. చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏమంటున్నాడు, హృదయంలో కలవరపడనీయకండి అంటున్నాడు. భయపడటం అనేది మన కిడ్నీలో ఏదైనా ఎఫెక్ట్ ఉందా, మనకు భయం అవుతుంది. మనం బాగా సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా, భయం అవుతుంది. దాని తర్వాత నైట్లో సరిగ్గా నిద్రపోతలేమా, బీపీ ఎక్కువ అయిందా, భయం అవుతూ ఉంటుంది. భవిష్యత్తు గురించి చూసి మనకు భయం అవుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా చాలా రకాలుగా ఉంటుంది భయం. దురాత్మ ఎఫెక్ట్ అయినప్పుడు, మంత్రాలు తంత్రాలు అనేది మన మీద పనిచేసినప్పుడు కూడా ఈ భయము వణుకు అనేది వస్తుంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ భయాలన్నిటికీ పోవటానికి అన్య భాషలు అనేది మనం మాట్లాడాలి. పేతురు భక్తుడు యేసుప్రభు వారు సిలువలో ఆయన ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎవరో చెప్పారు, ఈయన కూడా యేసుప్రభుతో ఉన్నాడంటే యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి పారిపోయాడు. హల్లెలూయా. అలాంటి పేతురు భక్తుడు ఆ సిలువ వేసిన వారితోనే మాట్లాడి, మీరు ఆ యేసుప్రభుని చంపేసారు, మీరు రక్షణ పొందాలంటే ఆ నీళ్ళలో మీరు మునగాల్సిందే, లేకపోతే మీకు రక్షణ రాదు అని చెప్పాడు. 3,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. ఇంకో దగ్గర 5,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. తర్వాత పేతురు భక్తుని ఉల్టా సిలువ వేసి చంపేశారు. ఆ సిలువ మరణాన్ని ఆయన అంగీకరించాడు. ఓకే, నో ప్రాబ్లం, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను. అంత ధైర్యం ఎక్కడొచ్చింది అంటే భాషలు మాట్లాడటం వల్ల. సైతాన్ యొక్క వీక్నెస్ ఏంటంటే, సైతాన్ ఏం చేస్తాడంటే మనలో భయం పుట్టించి మన దగ్గర ఉన్నది తీసుకుంటున్నాడు. దానికి అంత పవర్ లేదు. వాడు మనల్ని భయం పుట్టించి డైవర్ట్ చేస్తాడు. అయితే ఎప్పుడైతే మీరు అన్య భాషలు మాట్లాడండి, మీరు మాట్లాడుతూ ఉండండి, చాలా ధైర్యం వస్తుంది. మిమ్మల్ని ఏది ఛాలెంజ్ చేస్తుందో దాన్ని మీరు ఛాలెంజ్ చేస్తారు. అంటే అన్య భాషల పవర్ ఉందన్నమాట. అన్య భాషలు మాట్లాడే దైవజనునికి, అన్య భాషల గురించి అసలు తెలియని దైవజనునికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ప్రసంగాన్ని బట్టే చెప్పేయచ్చు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంది అని అంటే 7th పాయింట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడటం వల్ల ఆత్మీయ మండలం, ఆత్మీయ లోకంలో మనం చూసే కళ్ళు ఓపెన్ అవుతాయి. మనము చూడండి, మీరు ఒక పని నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అనుకోండి, నెక్స్ట్ డే ఆ పని జరగదు. కొన్ని విషయాల కోసం మీరు ప్రేయర్ చేయండి, ఆ ప్రేయర్ చేసినంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియని ఇంకొక లోకం ఉంది, అది మనకు కంటికి కనబడదు. అయితే ఆ లోకాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే నీ ఆత్మీయ నేత్రాలు అనేటివి లిటరలీ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే మనకి ఓపెన్ అవుతాయో దేవుని ప్రియమైన వారలారా, అప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు మనం డెవలప్మెంట్ అవుతాం. హల్లెలూయా, చాలా విషయాలు మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్య భాషలతో మాట్లాడాలి. ఎప్పుడైతే అన్య భాషలతో మనము మాట్లాడుతూ ఉంటామో ఆత్మీయ లోకం అనేది ఓపెన్. నువ్వు బైబిల్ చదివినప్పుడు కూడా కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా కాదు, నువ్వు అన్య భాషలతో నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మీయ మండలము, ఆత్మీయ లోకం అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే తెలియని రహస్యమైన సంగతులు మనకి బయలుపరచబడతాయి. లైఫ్ చాలా ఈజీ అయిపోతాయి. తర్వాత మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలో మనకి తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి అన్య భాషల్లో మనము మాట్లాడాలి. హల్లెలూయా. తర్వాత ఇంకొక నెక్స్ట్ పాయింట్ 8th పాయింట్ మనం చూస్తే ఆత్మీయంగా నువ్వు చాలా ఫిట్ అవుతావు అన్నమాట. హల్లెలూయా. ఆత్మీయంగా బాగా బలపడతావు. నీ ఆత్మ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అన్య భాషలు మాట్లాడటం వల్ల. ఫుల్గా స్ట్రాంగ్ అవుతుంది. నిన్ను పడగొట్టడం చాలా కష్టమవుతుంది. నువ్వు వాక్యంలో బాగా డెప్త్లో ఉంటావు, ప్రేయర్లో డెప్త్లో ఉంటావు, నువ్వు ఫిట్ అయిపోతావు. ఎప్పుడు? అన్య భాషలు మాట్లాడటం వల్ల. హల్లెలూయా. ఇది 8th బెనిఫిట్. 9th బెనిఫిట్ ఏంది అని అంటే మనకు బాగా పరలోకపు దర్శనాలు వస్తాయి. పరలోకం ఉంది, పరలోకంలో దేవదూతలు ఉన్నారు, పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కలవచ్చు. అక్కడంతా కూడా మనకు కనబడుతుంది. మనం ఇక్కడ ఉండి అక్కడ చూడొచ్చు, మన భవిష్యత్తు గురించి చూడొచ్చు.
వేరే వ్యక్తి గురించి చూడొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోయిందంటే ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన భవిష్యత్తు ఏముందో ఇవన్నీ కూడా దేవుడు ఒక సినిమా చూపించినట్టు చూపిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు అన్య భాషల్లో మాట్లాడగలిగినప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే 10th పాయింట్, అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని ఒక సన్నిధిని మనము అనుభవించగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ఒక దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన లైఫ్ ఎట్లుంటుందో, మన ఫ్యూచర్ ఎట్లుంటుందో, మనం ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్తామో సేమ్ అన్య భాషలు మాట్లాడటం వల్ల ఆ దేవుని ఒక సన్నిధి, ఆ ప్రెజెన్స్ అనేది కనబడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమ అభివృద్ధి చేసుకుంటాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంది అని అంటే మనలో మనం బిల్డప్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనం కట్టుకుంటాం విశ్వాసాన్ని కావచ్చు, ప్రార్థనా జీవితాన్ని కావచ్చు, బైబిల్ రీడింగ్ని కావచ్చు. మనం ఎమోషనల్గా కొన్ని విషయాలు, కొన్ని పాపాల్లో మనం పడిపోతూ ఉంటాం. దానికోసం ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అదే ఎఫెక్ట్, అదే శోధన వస్తుంటుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది నీకు పెరుగుతుంది. హల్లెలూయా. నువ్వేం చేస్తావు అంటే బలం పొందుకుంటావు అన్నమాట. నిన్ను కట్టుకుంటావు అనమాట. ఎప్పుడు అనంటే అన్య భాషలో మాట్లాడటం వల్ల. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుంది అని అంటే దురాత్మలతోటి మనం పోరాటం చేస్తాం. సైతానికి మనం తెలుగులో ప్రార్థన చేసినా, ఇంగ్లీష్లో ప్రార్థన చేసినా, హిందీలో ప్రార్థన చేసినా అర్థమవుతుంది. మనం ప్రేయర్ చేసిన తర్వాత అటాక్ చేస్తుంది. అన్య భాషల్లో మనం ప్రార్థన చేసినప్పుడు సైతానికి అర్థం కాదు, దేవునికి అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా సైతాన్ని జయించగలుగుతాం. సైతాన్ ఎంత పెద్ద సైతాన్ శక్తులన్నా మనం కూల్చగలుగుతాం. మనం బైబిల్లో కంటే కూడా, లోకంలో ఉన్న దానికంటే కూడా దేవుని ప్రియమైన వాళ్ళరా ఇంకా తెలియని చాలా విషయాలు ఆత్మీయ లోకంలో దాచబడ్డాయి. అవన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను జస్ట్ పాయింట్స్ చెప్తా ఉంటే మీరు రాసుకోండి, ఆ నంబర్లు నేను గుర్తొస్తలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొత్త నిబంధనలో అన్య భాషలు అనేది ఒక ప్రార్థన, కొత్త నిబంధన ప్రార్థన అన్నమాట. యేసుప్రభు అదే చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడితే వాళ్ళు కొత్త భాషలతో మాట్లాడతారు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే మనము అన్య భాషల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం ప్రేయర్ చేయాలి అని అంటే మనకు మామూలుగా ఏదైనా ఐటమ్ ఉండాలి. ఇప్పుడు నాకు ఒక స్పీకర్ కావాలా, నాకు ఒక ఫోన్ కావాలా, దానికోసమే ప్రార్థన చేస్తాం. అన్య భాషలో మనం ఎలా ప్రార్థన చేసినప్పుడు ఏముంటుందంటే మనకి ఏమవుతుంది, మనకి ఏ అవసరం ఉందో మనకు తెలియదు, మన అంతరాత్మకు తెలియపరచబడుతుంది. మన అంతరాత్మ ప్రార్థన చేస్తుంది. అంటే ఇప్పుడు నిన్ను ఎవడైనా చంపాలని చెప్పి ఎవడో కత్తి తీసుకొని వేరే దేశం నుంచి వస్తున్నాడు, నీకు తెలియదు. నువ్వు ముందే అన్య భాషలో ప్రార్థన చేస్తూ ఉంటే వాడు అక్కడి నుంచి అటే డైవర్ట్ అయిపోతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా అన్య భాషలు అనే వరము కావచ్చు, ఆ ఫలం కావచ్చు, చాలా అద్భుతమైన విషయం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా దేవునితో మాట్లాడతాం. ఇక్కడ చాలా 2వ వచనంలో అంటాడు ఆ మాట. ఏమంటాడంటే ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు వాడు దేవునితో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ కాంటాక్ట్ గాడ్, డైరెక్ట్ లైన్ అన్నమాట, డైరెక్ట్ లైన్. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు అంటే అన్య భాషలకు ఫస్ట్ దాని మీనింగ్ చెప్పు అంటారు. హల్లెలూయా. దాని మీనింగ్ చెప్పండి, మీనింగ్ చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడండి, దాని గురించి చెప్పండి అంటారు. హల్లెలూయా. చూడండి 2వ వచనం చూడండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా క్వశ్చన్ వేసినప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వాలి. మనుషుడు ఎవ్వడు గ్రహించాడు, వాడు ఆత్మలో మాట్లాడతాడు, దేవునితో డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. జస్ట్ దాని అర్థం తెలుసుకొని ఏం చేస్తావు? నీకు అర్థం తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడొద్దని చెప్తూ ఉంటావు. అర్థం చెప్పే వరం కూడా ఉంటుంది, దాన్ని ఉపయోగిస్తే అది కూడా బయటకు వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే అన్య భాషలు ఏం చేస్తాయంటే అతీతమైన లోకంలో మనని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అతీతమైన లోకం ఉంది.
మనకు ఆ లోకం కనబడదు. ఆ లోకంలో దేవదూతలు ఉన్నారు, ఆ లోకంలో దేవుడు ఉన్నాడు, చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. అయితే వాళ్ళని మనతో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అన్య భాషలు బాగా మాట్లాడే భక్తుల దగ్గర బైబిల్లో ఉన్న భక్తులు వస్తుంటారు. యోహాను వస్తాడు, మోషే వస్తారు, ఏలియా వస్తాడు, ఎలీషా వస్తారు. వాళ్ళకి లిటరలీ వాళ్ళ ఇంట్లో ఒక డోర్ ఓపెన్ అయ్యి, చెన్నైలో ఒక దైవజనుడు ఉన్నాడు, సాధు సెల్వరాజ్ అని చెప్పి. ఆయన పెళ్లి చేసుకోకుండా మొత్తం గడ్డాలు మొత్తం యేసుప్రభు లెక్కనే పెంచుకొని ఉంటాడు. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. చిన్న రూమ్ ఉంటుంది అని. చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన ఇంటికి ఎవరో ఒక భక్తుడు వస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయినప్పుడు సౌండ్ వస్తుంది. వచ్చి కూర్చుంటాడు, చాలా విషయాలు చెప్తాడు. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటానికి నేను అన్య భాషలు ఉపయోగిస్తాడు. యేసుప్రభు చాలాసార్లు వచ్చిండు, ఏలియా వచ్చిండు, అబ్రహాం వచ్చిండు. వాళ్ళని మనం చూడొచ్చు అనమాట. అంటే అన్య భాషలు అనేది నిన్ను ఆ విధంగా లేపుతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఆ చూడని అనేక రహస్యమైన సంగతులు నీకు ఓపెన్ అయ్యేటట్టు చేస్తుంది. ఎంత గొప్ప వరమో చూడండి. హల్లెలూయా. కాబట్టి మనం భాషలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని తర్వాత అన్య భాషలు ఏం చేస్తుందంటే అనేక మర్మాలు ఉన్నాయి. దేవునికి సంబంధించిన మర్మాలు, అనేక మర్మాలు ఏం చేస్తుందంటే మనము ఆ సీక్రెట్స్ ఏం చేస్తామంటే క్రాక్ చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలా విషయాలు మీకు చెప్పినాను. ఇప్పుడు ఉప్పు గురించి చెప్పినాను, తర్వాత శాపాల గురించి చెప్పినాను, తర్వాత బైబిల్లో చాలా డెప్త్ ఇవన్నీ చెప్పినాను. ఇవన్నీ తెలుసుకోవటానికి అన్య భాషలు మాట్లాడటం వల్ల ఆ దేవుని యొక్క మిస్టరీస్, ఆ దేవుని యొక్క రహస్యాలు మనము బయలుపరచబడతాయి. అన్య భాషలు మాట్లాడే వ్యక్తి ముందల ప్రపంచంలో ఉన్న దయ్యాలను వచ్చి నిలబడినా కానీ ఎవ్వడు ఏం చేయలేడు. అంటే ఆ వరంలో అంత పవర్ ఉంటుంది. ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా, ఎంత పెద్ద మాంత్రికుడైనా వాడు భయపడిపోయి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఎవడు ఏం చేయలేను, అంత గొప్ప వరం అనమాట అది. హల్లెలూయా. అయితే దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దాని గురించి చెప్పేవాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే దేవుడు మనకు అది నేర్పించినాడు, మనం దాన్ని పట్టుకొని మనం వెళ్తున్నాం. కాబట్టి అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని ఒక మర్మాలు, దేవుని ఒక రహస్యాలు నీకు బయలుపరచబడతాయి. దేవుని ఒక రహస్యాలు బయలుపరచబడకుండా నువ్వు ఏం సేవ చేయగలుగుతావు? అందరు చేసినట్టే నార్మల్ సేవ జరుగుతుంది. పబ్లిక్కి విడుదల వస్తలేదు, పబ్లిక్కి నెమ్మది వస్తలేదు, పబ్లిక్ స్వాతంత్రం పొందుకుంటలేరు. వాళ్ళ జీవితంలో జరుగుతున్న ఇబ్బందులకి వాళ్ళకి అర్థమవుతలేదు. హల్లెలూయా. అవన్నీ కూడా మనం గుర్తుపట్టాలి, ప్రజల్ని విడుదల చేయాలి, కుటుంబాన్ని విడుదల చేయాలి, మనల్ని మనం విడుదల పొందాలి. ఇవన్నీ కూడా అన్య భాషలు మనలో ఓపెన్ అయినప్పుడు అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని ఒక జ్ఞానము మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక తల్లి ఉంది, కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతుంది బిడ్డ అంటే తల్లికి బిడ్డకు ఒక పేగు బంధం ఉంటుంది. తల్లి తినే ఫస్ట్ ముద్ద, తల్లి తాగే ఫస్ట్ చాయ్ చుక్కనో నీళ్ళ చుక్కనో ఏదైతే ఉంటుందో అదంతా కూడా బిడ్డకి వెళ్తూనే ఉంటుంది. ఫుల్ ఆకలిస్తుంది 5th మంత్ 6th మంత్. ఈమె వెయిట్ పెరగదు కానీ లోపల ఉన్న బేబీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ బొడ్డు నుంచి లోపల బేబీకి అనేది సప్లై అవుతూ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత ఆ బొడ్డు కట్ చేయాల్సి వస్తుంది. ఆ బొడ్డు కట్ చేయకపోతే ఏమవుతుందంటే తల్లికి బిడ్డకి విషం అయ్యి పాయిజన్ ఎక్కి వాళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. అయితే దేవుని ప్రియమైన వారలారా, అన్య భాషలు అనేది ఒక బొడ్డు లాంటిది. పరలోకం నుండి దేవుని దగ్గర నుంచి నీకు ఒక బొడ్డు లెక్క పనిచేస్తుంది. ఇప్పుడు ఒక తల్లి నుంచి బిడ్డకి ఎలా అయితే ఎనర్జీ, ఆరోగ్యము, దాని తర్వాత ఫుడ్ ఎట్లయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అన్య భాషలు అనేది నువ్వు బాగా తరచుగా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే పరలోకం నుంచి కావాల్సిన అన్నీ కూడా నీకు ఏమేమి కావాలో జీవితంలో నువ్వు రియల్గా నీ స్పిరిట్లో నువ్వు పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా. అంత గొప్ప వరం అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుని చిత్తము నీ లోపల ఏది ఉందో దానికోసమే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఇప్పుడు దేవుని చిత్తము మన లోపల ఏముందో మనకి తెలియదు, మన అంతరాత్మకు అది తెలియపరచబడుతుంది. దానికోసమే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు తెలియని విషయాల కోసం, మన జీవితం కోసం మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. రోజుకు ఒక 3 గంటలు 4 గంటలు మీరు భాషలు మాట్లాడితే ఖచ్చితంగా మీరు విదేశ ప్రయాణాలు చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఒక సంవత్సరం ఒక 3 గంటలు 4 గంటలు మాట్లాడేదనుకో ఖచ్చితంగా మీరు ఊర్లు తిరుగుతారు, దేశాలు తిరుగుతారు, రాష్ట్రాలు తిరుగుతారు, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
అన్య భాషలు మాట్లాడటం వల్ల మన జీవితం గురించి మనం ప్రవచనం చెప్పుకుంటున్నట్టు. అంటే మన జీవితంలో జరిగే గొప్ప గొప్ప కార్యాలకి మనమే ఆశీర్వాదం ఇస్తున్నాం, మనమే ప్రవచనం చెప్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన గురించి మనం ప్రవచనం ఎట్లా తెలుస్తుంది? ఆత్మలో మనం గ్రహిస్తాం. కాబట్టి అన్య భాషలు అనేది మీరు వాడాలి. నెక్స్ట్ ఏంది అని అంటే, అన్య భాషలు మాట్లాడటం వల్ల దుష్టుని యొక్క సీక్రెట్స్ మనకు తెలుస్తాయి. దయ్యాల గురించి రహస్యాలు నీకు బయలుపరచబడతాయి. దయ్యం ఎట్లా పని చేయబోతుంది, ఒక వ్యక్తి నిన్ను ఎలా నాశనం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా దేవుని ఒక ఆత్మ నీకు తెలియపరుస్తుంది. ఇగో పలానా వ్యక్తిని నిన్ను చంపాలని చూస్తున్నాడు, ఇగో పలానా ఆత్మ నీ మీద అటాక్ చేయబోతున్నది. ఆటోమేటిక్ స్పిరిట్లో తెలిసిపోతుంది. హల్లెలూయా. ఇది ఓన్లీ అన్య భాషల వల్లనే అవుతుంది. హల్లెలూయా. ఆ చీకటి శక్తుల యొక్క సీక్రెట్స్ అర్థమవుతాయి, దుష్ట శక్తుల యొక్క సీక్రెట్స్ అర్థమవుతాయి, రహస్యాలు తెలియపరచబడతాయి. అన్య భాషలు మాట్లాడే వ్యక్తిని సైతాన్ చాలా భయపడతాడు. దేవుని రాజ్యానికి వాడు ఒక సవాల్గా నిలబడతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అన్య భాషలు నువ్వు మాట్లాడుతున్నావంటే అద్భుతాలు జరిగే ఒక కోణంలో పోయినావని అర్థం, జోన్లో పోయినావని అర్థం. హల్లెలూయా. అద్భుతాలు జరిగే ఒక కోణము అంటే ఎవరైతే భాషలు మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతుందంటే వారి జీవితం అంతా అద్భుతం ఉంటుంది. వాడు మామూలు వ్యక్తి అయితే కాదు, అతీతమైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఒక సూపర్ మ్యాన్ లెక్క నువ్వు అవ్వాలనుకుంటే, లేకపోతే నువ్వు ఒక హీరోగా నువ్వు మారాలి అని అనుకుంటే, నువ్వు లోకంలో ఎవ్వరు చేయని పని నేను చేయాలి, లోకంలో ఎవ్వరి వల్ల జరగంది నేను చేసి చూపించాలి, నేను ఒక దేవుని ఒక ఖడ్గంగా వాడబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అన్య భాషలు మాట్లాడాలి. అన్య భాషల మీద నువ్వు ఫోకస్ చేయాల్సిందే. నువ్వు ఎంత అన్య భాషల మీద ఫోకస్ చేస్తావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది. పక్కనోడు ఆశ్చర్యపోతాడు, ఎట్లా ఇంట్లో కూర్చుంటున్నావు, పైసలు వస్తలేవు ఏంది, కానీ ఎట్లా జరుగుతుంది, దేవుడు నడిపింపిస్తాడు. అన్య భాషలు ఆ విధంగా ఒక వ్యక్తిని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది, ఒక అద్భుతమైన అతీతమైన శక్తిగా మారుస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని ఒక మహిమను మనం తీసుకొని రాగలుగుతాం. దేవుని ఒక మహిమను మనం పొందుకుంటాం. దేవుని ఒక మహిమను ఇతరులకు పంచగలుగుతాం. దేవుని ఒక మహిమను మనము ట్రావెల్ చేయగలుగుతాం, మనం క్యారీ చేయగలుగుతాం. అంటే ఆ దేవుని ఒక మహిమను మనం పట్టుకోగలుగుతాం అన్నమాట, మనం భరించగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే పరలోకంలో ఉన్నాడో నువ్వు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆయనతో ఒక బంధం ఏర్పడుతుంది. ఆయనలో ఉన్న పవర్ అంతా కూడా నీ లోపల వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీకేమవుతుందంటే దేవునిలో ఏదైతే మహిమ ఉందో, దేవుడు ఏ మహిమతో నింపబడ్డాడో ఆ మహిమ నీ మీదకి కూడా వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ దయ్యాలు కూలిపోతాయి, ప్రజలు బాగా అయిపోతారు, ఎంతో సమస్యలతో ఉన్నవారు విడుదల పొందుతారు, దేవుని ఒక రహస్యాలను వాళ్ళకి బయలుపరుస్తారు. అంతా కూడా ఓన్లీ అన్య భాషలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అన్య భాషలు ఏం చేస్తుంది అని అంటే నీ ప్రార్థనా జీవితాన్ని అన్లిమిటెడ్గా పవర్ఫుల్ చేస్తుంది. నీ ప్రేయర్ లైఫ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ అయిపోతుంది. చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఉంటుంది. నువ్వు ప్రేయర్ చేసే ప్రతి పాయింట్లో అట్లా ప్రేయర్ చేస్తున్న థట్ అని దేవుని ఒక ఆత్మ తాకుడు అవుతుంటుంది. గొప్ప ప్రార్థనా పరుడుగా నువ్వు మారుతావు. ప్రార్థన ఆత్మ నీ మీదకి వస్తుంది. నీ దగ్గర ఎంతమంది వస్తారో వారు కూడా ఏమవుతారంటే ప్రార్థనా పరులుగా తయారైపోతారు. ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తుంటారు. అసలు ఆశ్చర్యం అనిపిస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా ప్రేయర్ చేస్తారా బాబు అంటే మనకు తెలియకుండానే వస్తుంటుంది. అన్య భాషలు ఏం చేస్తారంటే మన ప్రార్థనా జీవితాన్ని సరి చేయటమే కాదు, నీ ప్రార్థనా జీవితాన్ని పవర్ రిలీజ్ చేస్తుంది. హల్లెలూయా. కొంతమంది ఆ దైవజనుడు గొప్పవాడు, ఈ దైవజనుడు గొప్పవాడు అని పరిగెత్తుతూ ఉంటాం. వాళ్ళు గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారు, వాళ్ళ ప్రేయర్ల పవర్ ఎట్లా పెరిగిందంటే వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు. 7-8 గంటలు రోజు భాషలే మాట్లాడతారు వాళ్ళు. మరి ఎందుకు పవర్ కాదు? ఖచ్చితంగా అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అన్య భాషలు ఏం చేస్తాయంటే నీ శరీరానికి తర్వాత నీ మనస్సుకి ఆత్మీయ స్వస్థత తీసుకొస్తుంది. శరీర స్వస్థత వేరు, మనసులో ఉన్న స్వస్థత వేరు, ఆత్మకు కూడా స్వస్థత అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆత్మకు స్వస్థత అంటే ఏంటంటే, మనము ఏదో తెలియని వేదనలో ఏదో ఒక బాధలో మనం ఉంటాం. ఒక చర్చికి వెళ్ళినాము, లేకపోతే ఒక పాస్టర్ గారు వాక్యం విన్నాము, ఏదో తెలియని సంతోషం, ఏదో నెమ్మది, ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఆత్మలో స్వస్థత కలిగేది.
అయితే అన్య భాషలు మాట్లాడటం వల్ల ఆటోమేటిక్ నీ ఆత్మలో స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా నీ ఆత్మను బాగు చేయలేడు, ఓన్లీ దేవుడు ఒకడే చేస్తాడు. అయితే అన్య భాషలు మాట్లాడటం వల్ల దేవుని ప్రియమైన వారలారా ఆత్మలో కూడా స్వస్థత అనేది జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నీ బాడీ, నీ మైండ్కి కూడా స్వస్థత వస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుతుంది. విపరీతమైన విశ్వాసం పెరుగుతుంది నీకు. ఎందుకు పెరుగుతుందో నీకు కూడా తెలియదు. నేను కొండను వల్ల కొట్టేస్తా, బండను వల్ల కొట్టేస్తా, నేను ఇల్లు కట్టేస్తా, అప్పులు తీర్చేస్తా, అసలు ముందు వెనకాల ఏముండదు, విపరీతమైన మనసులకి విశ్వాసం వస్తుంటుంది. ఫుల్ విశ్వాసం వస్తుంటుంది. సైతాన్ ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేసి మనకి విశ్వాసం లేకుండా వాడు డైవర్ట్ చేసేస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు, అపనమ్మకం తీసుకొస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు అన్య భాషలో మాట్లాడతావో దేవుని ప్రియమైన వారలారా నువ్వు ఏదైనా చేయటానికి విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం. అయితే అలాంటి విశ్వాసము అన్య భాషల ద్వారా నీకు డెవలప్మెంట్ అవుతుంది, బాగా విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీలో ఉన్న అంతరంగ పురుషుడిని రెన్యూ చేస్తూ ఉంటాడు. అంటే కొత్తగా నూతనమైన ఆలోచనలు, నూతనమైన ప్రణాళికలు అనేది వస్తాయి. ఎప్పుడు కొత్త విషయాలు మాట్లాడటం, కొత్తగా ట్రై చేయటం, కొత్తగా దేంట్లో దేవునిలో కొత్త ప్రసంగాలు ఇవ్వటం, కొత్త ఆలోచన, కొత్త ఐడియాస్ ఇవ్వటం, తర్వాత కొత్త విషయాలు, అసలు ఎవడు వినని విషయాలు, ఎక్కడ పుస్తకాల్లో లేని విషయాలు నువ్వు చెప్పటం మొదలవుతుంది. నీ జీవితం కొత్తగా ఉంటుంది, నూతన పరచబడుతుంది. ఎవ్రీ టైం నూతన. నువ్వు ఏది చెప్పినా ఒక అద్భుతంగా మారుతుంది. లోపల ఉన్న స్పిరిట్, అంతరంగ పురుషుడు, మన ఆత్మ విపరీతంగా కొత్తగా స్ట్రాంగ్ అవుతాడు. ఎప్పుడు అంటే అన్య భాషలు మాట్లాడినప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడటము దేవుణ్ణి స్తుతించటం ఒకటే. దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు దేవుని ఒక సన్నిధి వస్తుంది. నువ్వు అన్య భాషలు మాట్లాడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటావు. హల్లెలూయా. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్ యొక్క టెర్మినాలజీ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఒక అద్భుతమైన సబ్జెక్టు నువ్వు మాట్లాడతావు. ఓ దేవా, ఇంత గొప్ప దేవుడు, నువ్వు ఆశ్చర్యాలు చేసే దేవుడు. నేను బెరాకాకు వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక బ్రదర్ ఉంటాడు. ఆయన ఓన్లీ 3 feet ఉంటాడు. ఆయనకి అన్య భాషలకి అర్థం చెప్పే వరం దేవుడు ఇచ్చిండు. అయితే బ్రదర్ నేను ఈ భాష మాట్లాడుతున్నా, దానికి మీనింగ్ చెప్పు అన్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిండు, ఓ దేవా, ఓ గొప్ప దేవా, నీకు వందనాలు, నీ నామం చాలా గొప్పది, సూర్యుడి కంటే నువ్వు గొప్పగా వెలిగే ఉన్నావు అని నేను అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మీనింగ్ చెప్తున్నాను. ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా అదేదో మనసులో అనుకుని ఏదో చెప్పాడు ఆయన. నేను ఎట్లయితే అన్య భాషలు మాట్లాడతాను, నోరు తెరిస్తే భాషలు ఎట్లయితే వస్తుందో ఆయన నోరు తెరిచినప్పుడే దాని మీనింగ్ వస్తుంది. అదొక వరం అన్నమాట. అంటే అన్య భాషల్లో మాట్లాడటం అనేది దేవుని స్తుతించటం అనేది. హల్లెలూయా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను అతనికి నా రక్షణ చూపిస్తానని కీర్తన 50:23లో చెప్పాడు. అంటే ఒక పొక్కిలిన్నరుతో ఎలా గడ్డపారతో భూమిని తవ్వేది వేరే ఉంటుంది, ఒక పొక్కిలిన్నరుతో తవ్వేది వేరే ఉంటుంది. హల్లెలూయా కదండి. అయితే దేవుని ప్రియమైన వారలారా అట్లనే అన్య భాషలు మాట్లాడటంలో అనేది కూడా చాలా తేడా ఉంటుంది. అంటే ఎప్పుడో జరగాల్సిన పనులు ఒక 2-3 రోజుల్లో జరిగిపోతాయి. ఎప్పుడుకో ప్రార్థన చేస్తే రావాల్సిన రిజల్ట్ ఒక 2-3 రోజులు వస్తాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా అన్య భాషలు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనని దేవుని ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతుంది. తర్వాత అన్య భాషలు ఏం చేస్తాయంటే నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాయంటే నువ్వు ఎప్పుడైతే బాగా వీక్ ఉంటావో, అసలు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటావో ఆటోమేటిక్ నిన్ను ఏం చేస్తాడంటే బాగా హెల్ప్ చేస్తుంది. నువ్వు ఎంత వీక్లో ఉన్నావో అంత స్ట్రాంగ్ పర్సన్గా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. అంటే అన్య భాషల పవర్ ఉందన్నమాట. అందుకే అలాంటి గొప్ప అద్భుతమైన వరం దేవుడు సంఘానికి ఇచ్చాడు. దౌర్భాగ్యం ఏంటంటే సంఘం దాన్ని వాడతలేదు. కొంతమంది ఉంటారు విశ్వాసులు, ఓన్లీ రీఖబర షిరియా అని 10 ఏళ్ల నుంచి అంటారు, దాన్ని ఉపయోగిస్తలేరు వాళ్ళు. రీఖబా రబా అంతే, ఎన్నిసార్లు చెప్పినా అదే అంటారు. నువ్వు దాన్ని ఉపయోగిస్తలేవు, నువ్వు దాన్ని తరచుగా మాట్లాడతావు, కనీసం ఒక గంటగా మాట్లాడాలి. కొత్త భాషలు వస్తాయి, కొత్త రిలేమ్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన భవిష్యత్తుని ఆశీర్వదిస్తుంది.
మన భవిష్యత్తులో వెలుగును చూపిస్తుంది. నువ్వు ఇన్ని రోజులు చీకట్లో నడిచి ఉండొచ్చు, ఇన్ని రోజులు దౌర్భాగ్యమైన స్థితిలో నడిచి ఉండొచ్చు. అయితే నువ్వు భాషలు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు టోటల్ నీ భవిష్యత్తు చేంజ్ అయిపోతుంది. అన్య భాషలు మాట్లాడి ఎవరినైనా చూడండి, వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో ఉంటారు, ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అసలు వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్య భాషలో మాట్లాడటం. అంటే అన్య భాషలు ఏం చేస్తుంది, నీ భవిష్యత్తులో వెలుగుని తీసుకొస్తుంది, జీవితంలో హోప్ని తీసుకొస్తుంది. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క పవర్ని చూపించేటట్టు చేస్తుంది, దేవుని యొక్క పవర్ని రిలీజ్ చేస్తుంది. హల్లెలూయా. అన్య భాషలు బాగా మాట్లాడే దైవజనుని అసలు అన్య భాషలే మాట్లాడని దైవజనునికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు దేవుని ఒక పవర్ రిలీజ్ చేయరు, వాళ్ళు దురాత్మలు వెళ్ళగొట్టారు. తర్వాత మాంత్రికులు లేకపోతే ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు పెద్దగా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వాళ్ళు దాన్ని కరెక్ట్గా చేయలేరు. దానికి కారణం ఏంటంటే వారి లోపల అన్య భాషల పవర్ అనేది లేదు. మనలో దేవుని యొక్క కార్యాలు జరగాలన్నా, దేవుణ్ణి మనం పబ్లిక్ని నమ్మాలన్నా, మనం చేయాలన్నా, గాడ్స్ పవర్ని దేవుని పవర్ని రిలీజ్ చేయాలన్నా నువ్వు అన్య భాషలు మాట్లాడాల్సిందే. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు ఏం చేస్తాయంటే నేను రీఫ్రెష్ చేస్తుంది. నువ్వు నైట్ అంతా నిద్రపోలేదు, ఒక గంట భాషలు మాట్లాడు. ఫుల్ నిద్రపోతే ఎట్లా బాడీ ఎనర్జీగా రీఫ్రెష్ అవుతుందో అట్లా రీఫ్రెష్ అయిపోతుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు ఊర్లలో వెళ్ళినప్పుడు ట్రైన్లలో నాకు నిద్ర ఉండదు, అంత అలసిపోతాను. ఆ ట్రైన్ దిగిన తర్వాత నేను బస్సు ఎక్కినప్పుడు ఒక గంట 2 గంటలు భాషలు మాట్లాడతాను. ఆ భాషలు మాట్లాడిన తర్వాత ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది, నాకు ఫుల్ శక్తి వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ నేను పడుకోవటం ఏముండదు, నిద్ర రాదు, పడుకోను. మళ్ళీ ప్రార్థనలు చేసి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ సాయంత్రం వేరే ఊరికి వెళ్ళిపోతాను. ఆ పవరు, ఆ రీఫ్రెషింగ్, ఆ రెస్ట్ అనేది ఏడ దొరుకుతుంది అంటే అన్య భాషలు మాట్లాడటం వల్ల దొరుకుతుంది. చాలా పవర్ వస్తుంది. హల్లెలూయా. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు చదవటం వల్ల వాక్యం చాలా డెప్త్లో అర్థమవుతుంది, చాలా లోతుగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది బ్రదర్ అని అంటే వాక్యంని దేవుడు ఆత్మ రాసింది, దేవుని ఒక ఆత్మ దేవుడే రాపించాడు. నువ్వు అన్య భాషలు బాగా మాట్లాడినప్పుడు ఆ దేవుని ఒక ఆత్మ నీ లోపల నుంచి రిలీజ్ అయ్యి నువ్వు ఒక వచనం చదివినప్పుడు ఆ వచనం కోసం ఎక్స్ప్లెనేషన్ ఒక గంట సేపు వస్తుంది నీకు. చాలా డెప్త్లో నువ్వు వాక్యం అర్థం చేసుకుంటావు. అసలు నువ్వు అర్థం చేసుకున్నట్టు ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోడు. అంత డీపెస్ట్ విషయాలు, తెలియని రహస్యమైన సంగతులు అన్య భాషలు ఉన్నప్పుడు బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలు పవర్ని జనరేట్ చేస్తుంది, చాలా పవర్ఫుల్ జనరేటర్ అనమాట. ఒక కరెంటు పోయినప్పుడు డీజిల్ది జనరేటర్ ఉంటుంది, దాంట్లో డీజిల్ వేసినప్పుడు పవర్ వస్తుంది, దాన్ని తిప్పాల్సి వస్తుంది, దాన్ని జనరేట్ చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళరా, నీలో పవర్ రిలీజ్ కావాలి అని అంటే నువ్వు అన్య భాషలు మాట్లాడాల్సిందే. ఎప్పుడైతే అన్య భాషలో నువ్వు మాట్లాడతావో విపరీతంగా పవర్ అనేది జనరేట్ అవుతుంది. హల్లెలూయా. ఆ పవర్ జనరేట్ అయినప్పుడు నువ్వు అన్నీ కూడా దేవుని ఒక రహస్యాలు, దేవుని ఒక కార్యాలు నువ్వు చూస్తావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం అన్య భాషలతో మనం మాట్లాడగలగాలి. ఎప్పుడైతే అన్య భాషలతో మనం మాట్లాడగలుగుతామో దేవుని ఒక విపరీతమైన శక్తి మన లోపల రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ఆ శక్తి రిలీజ్ అవ్వటానికి మనం ఏం చేయాలి అంటే మనం అన్య భాషల్లో మాట్లాడాలి. కాబట్టి అన్య భాషలనే వరాన్ని మనం పొందుకుందాం, దేవుని ఒక శక్తిని మనం పొందుకుందాం. ఇప్పటికి ఎన్ని బెనిఫిట్స్ అయినాయి చెప్పండి, ఎవరైనా రాస్తే చెప్పండి. 33 అయినా, ఇంకా ఎవరైనా రాసిరా? రాస్తే ఇంకా చెప్తా. దాదాపు 150 బెనిఫిట్లు ఉంటాయి. నేను రాసుకున్నాను భాష గారు. అదే ఎన్ని వచ్చినాయి అమ్మా? నాకైతే 32 వచ్చాయి. ఓకే అమ్మా, సరే, ఇంకొక 7-8 చెప్పేస్తా. రైట్. నెక్స్ట్ బెనిఫిట్ నేను చెప్తాను. అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, ఒక్క నిమిషం, అది మన మన దేవుని యొక్క ఇంధనం అన్నమాట. ఒక పెట్రోలు ఉంటేనే బండి ఎట్లయితే నడుస్తుందో
దాని తర్వాత ఒక డీజిల్ ఉంటేనే బండి ఎట్లా అయితే వెళ్తుందో, ఒక ఫ్లైట్ వెళ్ళాలి అని అంటే ఎట్లయితే ఇంధనం అవసరమో, అన్య భాషలు మాట్లాడటం వల్ల కూడా అదొక ఇంధనం అన్నమాట. అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అన్య భాషలు అనేది మాట్లాడాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అన్య భాషలు ఏం చేస్తుందంటే దేవదూతల్ని రిలీజ్ చేస్తుంది. దేవదూతలకి పని ఇస్తాం మనం. దేవదూతలు కూడా భాషల్లో మాట్లాడతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క రహస్యాలను మనం గమనించగలుగుతాం. చాలా విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. చాలా తెలియని విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే దేవదూతలకి నువ్వు పని ఇచ్చినట్టు. తర్వాత అన్య భాషలు ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క రహస్యాలను బట్టబయలు చేస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని ఒక ప్రత్యక్షత నీకు వస్తుంటాయి. అంటే దేవుడు అనుకునబోతున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుని ఒక ప్లాన్ నీకు అందింపబడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని గురించి మనం బాగా తెలుసుకోవాలంటే, దేవుని ఒక కార్యాలు మనం చేయాలి అంటే, దేవుణ్ణి పట్టుకొని మనం జీవించాలంటే హల్లెలూయా అన్య భాషల్లో మాట్లాడాలి. అన్య భాషల్లో మాట్లాడటం వల్ల నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే దేవుని ఒక ఆత్మ చేత మనం సేవించగలుగుతాం. దేవుని ఒక ఆత్మను మనం సేవించగలుగుతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అన్య భాషలను మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవునితో నువ్వు ఎలా సేవ చేయాలి, దేవునితో నువ్వు ఎలా నడవాలో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్య భాషలను మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండి అన్య భాషలు మాట్లాడండి. నువ్వు ఎక్కడైతే చుట్టూ చూస్తున్నావో అదంతా కూడా పరలోకపు అట్మాస్ఫియర్గా మారిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నువ్వు కొద్దిసేపు రీ ఖబార షందల హస్తబార శిఖహోర శిఖందలర అని కొద్దిసేపు అన్నాం అనుకోండి, 15-20 నిమిషాలు. తర్వాత ఒకసారి మీరు మీ ఇంటిని చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. పరలోకం వచ్చి పడేసినట్టు ఉంటుంది. అంటే ఎలాంటి భయంకరమైన క్లైమేట్నైనా, ఎలాంటి వ్యతిరేకమైన సిచ్యువేషన్స్ ఉన్నా దాన్ని పరలోకంగా మనం మార్చవచ్చు. ఎప్పుడు భాషలు మాట్లాడటం వల్ల. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత అన్య భాషలు అంటే ఏంది అని అంటే నెక్స్ట్ బెనిఫిట్ ఆత్మలో ప్రార్థించుట. ఆత్మలో ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఉంది, యూదా పత్రిక, ఆత్మలో ప్రార్థన చేయండి, చాలా విలువైనది కట్టుకోండి అంటున్నాడు. ఎలా కట్టుకోవాలి? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన అంటే ఏంది? అన్య భాషలు మాట్లాడాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే అన్య భాషలు ఏం చేస్తుందంటే షకీనా మహిమ అనేది ఒకటి దేవుని దగ్గర ఉంటుంది. అది దాన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ షకీనా మహిమని నడిపించింది. మనం అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఆ పరలోకంలో ఉన్న షకీనా మహిమ మన దగ్గర కూడా వస్తుంది, మనం నడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే అన్య భాషలు దేవుని యొక్క పవర్ని డిమాండ్ చేస్తుంది. నువ్వు రీ ఖబా హౌ సబార శాంతాల రివౌ షిరియర్ ఎజరార్ అని భాషలు మాట్లాడినావు అనుకో, అక్కడ దేవుని పవర్ రిలీజ్ కావాలని చెప్పి దేవుని ఒక ఆత్మ కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ అన్య భాషలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే మన లోపల నదులు ఉంటాయి అన్నమాట. జీవజలపు నదులు ఉంటాయి. ఈ నదులు ఏమవుతాయంటే ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా. ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఎంతమంది వస్తున్నారో వాళ్ళు స్వస్థతలు పొందుకుంటారు, వాళ్ళు విడుదలలో పొందుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా కదండి. కాబట్టి అన్య భాషలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అన్య భాషలు అనేది ఇంకో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే అది స్పిరిచువల్ బ్యాటరీ అన్నమాట. అంటే మన బ్యాటరీ, మన ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ ఎలా అయితే పనిచేస్తుందో అన్య భాషలు మాట్లాడటం వల్ల నీ ఆత్మీయ బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆత్మీయంగా చాలా బోల్డ్గా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. నువ్వు ఏదైనా చేయటానికి
సమర్థుడుగా నువ్వు మారిపోతావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ అన్య భాషలు అనేది మీరు మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని ఒక ఆత్మ చేత మీరు నింపబడండి. దీన్ని ఒక్కడిని ఉపయోగించండి. నేను జస్ట్ ఓన్లీ బెనిఫిట్సే చెప్పిన, నా జీవితంలో జరిగినవి చెప్తలేను. నా జీవితంలో అన్య భాషలు మాట్లాడటం వల్ల చాలా జరిగినాయి. అది తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఒకవేళ ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ సోమవారం రోజు మధ్యాహ్నం టైంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు పొందుకోండి. అయితే దేవుని ప్రియమైన వారలారా, బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి అన్య భాషలు వస్తాయి. బాప్తిజం తీసుకున్నవానికి కూడా వస్తాయి, కానీ వాళ్ళు సైతాన్ని జయించలేరు. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు వారు ఏం చెప్పిండంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప వాడు తండ్రి రాజ్యానికి రాలేడు. సైతాన్ని మనం జయించాలంటే సైతాన్ రాజ్యం నుంచి నువ్వు బయటపడాలా. సైతాన్ రాజ్యం నుంచి నువ్వు బయట పడితేనే నువ్వు సైతాన్ని జయించగలుగుతావు. లేదంటే నువ్వు సైతాన్ రాజ్యం నుండి నువ్వు పోరాటం చేస్తున్నావు, నీకు విజయం రాదు. చాలామందికి విజయం రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సైతాన్ రాజ్యంలో ఉంటారు. బాప్తిజం అనే ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో సైతాన్ రాజ్యం నుంచి నువ్వు బయటపడినట్టు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలంటే బైబిల్లో ఉన్న సబ్జెక్ట్స్, బైబిల్లో ఉన్న నాలెడ్జ్ గెయిన్ చేసి దాని ప్రకారం నువ్వు అందులో ఈత కొట్టినప్పుడు నువ్వు దేవుడిచ్చిన రక్షణని బాగా ఎంజాయ్ చేయగలుగుతావు. లేకపోతే నీకు ఎంజాయ్మెంటు నీకు అంతా కూడా ఏం తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ యొక్క 40 విషయాలు ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాము. కావాలంటే వినేవాళ్ళు వినండి. దీన్ని ఒకసారి వినండి, నోట్స్ రాసుకోండి, ప్రయత్నం చేయండి. గొప్ప విడుదల నెమ్మది మీరు పొందుకుంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మీకు అన్య భాషల గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఏ రకమైన డౌట్ అని. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టులు ఏమైనా అర్థం కాకపోతే మీరు హ్యాపీగా అడగచ్చు. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. దేవునికి వందనాలు. మరి డౌట్లు అయితే ఏట్లేవు, తెలుసుకోవడం చాలా అదృష్టం మాకు. మళ్ళీ మొబైల్లో పంపిస్తే మేము చూస్తుంటాము, నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఓకే అక్క, రైట్, మంచిది. ఒకసారి అందరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. రైట్.